అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఏమన్నా ఇబ్బంది ఉండటము. సో ఎవరిలో అయితే అంగానికి సంబంధించిన రక్తనాళాలు లేదా నరాల్లో అంటే పెనిస్‌కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో గాని, నర్వ్స్‌లో గాని ప్రాబ్లమ్ ఉంటదో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య రావడం అనేది చాలా కామన్‌గా ఉండే ప్రాబ్లమ్. ఈ వీడియోలో నేను అంగానికి సంబంధించిన రక్తనాళాలు అంటే పెనిస్‌కి వచ్చే బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లం ఉండటం. ఎవరిలో అయితే అంగానికి సంబంధించిన రక్తనాళాల్లో ఇబ్బంది ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య రావడం అనేది చాలా కామన్ గా ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్. సో మెయిన్ గా ఏమైంది అంటే సెక్స్ చేద్దాం అనే కోరిక వచ్చినప్పుడు లేదా సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు లేకపోతే పాన్ వీడియోస్ చూసినప్పుడు ఈ పినైల్ ఆర్టరీస్ ద్వారా పెన్నిస్ లో ఉండే ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఒక స్మూత్ మజిల్ కి బ్లడ్ ఫ్లో ఎక్కువ వస్తుంది. ఈ బ్లడ్ ఫ్లో రావడానికి మెయిన్ గా ఈ పెన్నిస్ లో ఉన్న రక్తనాళాలు అంటే ఈ ఆర్టరీస్ లో బ్లడ్ ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ అనేది రిలాక్స్ అయింది, ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అయింది అనమాట. సో ఫస్ట్ ఇరెక్షన్ రావాలి అని అంటే పెన్నిస్ కి బ్లడ్ ఫ్లో అనేది నార్మల్ గా ఎక్కువ రావాలి, నార్మల్ గా వచ్చే దానికన్నా ఎక్కువ రావాలి. అంటే మినిమం 40 to 45 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఫోర్స్ లో బ్లడ్ రావాలి. సో మినిమం ఇరెక్షన్ రావాలి అని అంటే మినిమం 40 to 45 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ వెలాసిటీతో బ్లడ్ రావాలి. కొంతమందిలో ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల ఏమైంది అంటే వాళ్ళకి జస్ట్ 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో ఫోర్స్తోనో లేకపోతే 15 సెంటీమీటర్స్ అట్లా తక్కువ ఫోర్స్తో బ్లడ్ వచ్చింది. సో ఎరెక్షన్ రావాలంటే మినిమమ్ 40 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్తో బ్లడ్ రావాలి, 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా. ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ వెలాసిటీతో బ్లడ్ వస్తుందో ఈ బ్లడ్కున్న ఫోర్స్ వల్ల ఈ మజిల్, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ స్ట్రెచ్ అయింది, ఆ మజిల్ రిలాక్స్ అయింది. సో దానివల్ల పెన్నిస్ సైజ్ పెరిగింది, పెద్దగా అయింది. అండ్ ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అవటం, రిలాక్స్ అవటం వల్ల ఏమైంది అని అంటే ఈ బ్లూ కలర్ లో ఉండే ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోతాయి. ఈ మజిల్ కంప్లీట్ గా స్ట్రెచ్ అవటం వల్ల ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోతాయి. ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోవటం వల్ల ఈ పెన్నిస్ లోకి వచ్చిన బ్లడ్ లీక్ అయిపోకుండా పెన్నిస్ లోనే ఉంటది. ఈ కార్పోరా క్యావర్నోజాలోకి వచ్చిన బ్లడ్ ఈ వెయిన్స్ ద్వారా లీక్ అయిపోకుండా మళ్ళీ అంటే ఈ మజిల్ కంప్లీట్ గా స్ట్రెచ్ అయిపోవడం వల్ల ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోతాయి. అండ్ ఈ పెన్నిస్ లోకి వచ్చిన మజిల్ పెన్నిస్ లోనే ఉండిపోవడం వల్ల ఎరెక్షన్ వచ్చింది, ఎరెక్షన్ మెయింటైన్ అయింది. సో ఒకవేళ ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది అని అనుకోండి, సో డెఫినెట్గా అప్పుడు ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. లేదు పెన్నిస్లోకి బ్లడ్ వస్తుంది కానీ ఇక్కడున్న ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ వస్తున్నా ఈ మజిల్ రిలాక్స్ అవ్వదు కాబట్టి దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెన్నిస్లోకి బ్లడ్ వస్తుంది, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ స్ట్రెచ్ అయింది కానీ ఈ వెయిన్స్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అవ్వలేదు లేదా వెయిన్స్ అనేది కంప్రెస్ అవ్వలేదు అనుకోండి, పెన్నిస్ లోకి బ్లడ్ వస్తున్నా మళ్ళీ ఈ బ్లడ్ స్లోగా ఈ వెయిన్స్ లోకి లీక్ అయిపోయింది కాబట్టి ఎరెక్షన్ వచ్చినా ఎరెక్షన్ మెయింటైన్ అవుతుంది. ఇమీడియట్ గా జస్ట్ ఇట్లా పొజిషన్ లోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు పెన్నిస్ సడన్ గా మెత్తగా అయిపోయి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బెండ్ అయిపోయింది. సో ఈ 3 రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, ఈ బ్లడ్ వెజల్స్ లో ప్రాబ్లం ఏదైనా ఉంటే పెన్నిస్ కి బ్లడ్ రాదు, అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి పెన్నిస్ లోకి బ్లడ్ వస్తున్నా ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ మజిల్ రిలాక్స్ అవ్వదు కాబట్టి దానివల్ల కూడా ఎరెక్షన్ రాదు, ఇది సెకండ్ ప్రాబ్లం, మజిల్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి పెన్నిస్ లోకి బ్లడ్ వస్తున్నా మజిల్ రిలాక్స్ అవుతున్నా ఈ వెయిన్స్ కంప్రెస్ అవ్వవు కాబట్టి వెయిన్స్ ఓపెన్ గానే ఉంటాయి, దానివల్ల పెన్నిస్ లోకి వచ్చే బ్లడ్ అనేది లీక్ అయిపోతూ ఉంటది కాబట్టి ఇది థర్డ్ ప్రాబ్లం. జనరల్ గా 3 రీజన్స్ ఉంటాయి. ఆర్టరీస్ లో ప్రాబ్లం ఉండటం ఫస్ట్, ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్లో ప్రాబ్లం ఉండటం సెకండ్, లేదంటే ఈ వెయిన్స్ లో ప్రాబ్లం ఉండటం థర్డ్. ఈ 3 రీజన్స్ వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లం రావటం వల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది. సో ఎప్పుడైనా సరే అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఎందువల్ల ఈ సమస్య వస్తుంది, పెన్నిస్కి బ్లడ్ రావట్లేదా, బ్లడ్ వస్తున్నా ఈ మజిల్ అనేది రిలాక్స్ అవ్వట్లేదా, లేదంటే వస్తున్న బ్లడ్ పెన్నిస్ లో ఉండకుండా లీక్ అయిపోతుందని కరెక్ట్ గా తెలుసుకోవాలి. రీజన్ తెలుసుకుంటేనే మనం ఈ అంగస్తంభన సమస్యకి ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే రీజన్ ఏంటో తెలుసుకోకుండా
ప్రతిదానికి అంగస్తంభన సమస్య లేదా సెక్షువల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే వైగ్రా టాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. టెంపరీగా ఏదైనా బెనిఫిట్ ఉన్నా లాంగ్ రన్ లో వాళ్ళకి ఆ టాబ్లెట్స్ కూడా పనిచేయక సెక్షువల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. సో రీజన్ ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్ గా రీజన్ కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళకి సెక్షువల్ గా ఆ ప్రాబ్లం కంప్లీట్ గా క్లియర్ అయిపోయి ఫ్యూచర్ లో ఎటువంటి సెక్షువల్ ఇబ్బంది లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ లో ఎక్కడైనా సరే మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్ గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.